ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో బలపరిచే మాట ఒకటి మాట్లాడుతున్నాడు. ఒంటరిగా ఉన్నావా? విలువ లేకుండా ఉన్నావా? ఏ ప్రత్యేకత లేకుండా ఉన్నావని బాధపడుతున్నావా? ఇదిగో ఈ మాట నీకోసం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 22వ వచనం ఏమంటుందంటే, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. ఎవరు చెప్తున్నారండి ఈ మాట? ఎవరు చెప్తున్నారు? మన దేవుడు చెప్తున్నాడు. సైన్యములకు అధిపతి యగు యెహోవా ఆయన మాట్లాడుతున్న మాట నీ కొరకు ఈ సమయం. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. నువ్వు ఒంటరిగా ఉన్నావా? ధైర్యం తెచ్చుకో, నువ్వు 1000 మంది అవుతావంట. ఎన్నిక లేకుండా ఉన్నావా? అయితే ఈ మాట నీకోసం. నువ్వు బలమైన జనముగా మారుతావంట. ఎట్లా? ఏ రకంగా? చుట్టూ చూస్తే ఏది అలా కనిపించట్లేదు కదా. ఎస్, అవును, ఆయన మాటే ఆధారం. ఆయన చెప్పాడంటే, మన దేవుడు పలికాడంటే అది జరుగుతుంది. అది నా జీవితంలో జరిగి తీరుతుంది. ఆకాశము కలుగునుగాక, భూమి కలుగునుగాక అంటే కలిగింది. ఏంటి ఆధారం అంటే దేవుని మాట ఆధారం. మరి నీ జీవితంలో నీవు ఒంటరిగా, నువ్వు విలువలేని దానిగా, విలువలేని వాడిగా ఉన్నట్లయితే ఇదిగో నీ ఆధారం. ఆయన చెప్తున్న మాట, మీలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడంట. ఎన్నిక లేని నీవు బలమైన జనం అవుతావంట. కాబట్టి ఎందుకు చింతిస్తావు? ఆయన మాట మీద నమ్మకం పెట్టుకొని మనం ముందుకు సాగుదాం. ప్రైజ్ ది లార్డ్.